అందరికీ నమస్కారాలు మిత్రులందరికీ. ఈ నెల 16వ తేదీన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా కర్నూలు నగరానికి వస్తూ ఉన్నారు. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రధానమంత్రి గారిని, మరి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. జిఎస్టీ పేరుతో ఎవరు పెంచారు రేట్లు? మరి ఇవాళ కొద్ది గొప్ప తగ్గించి ఇవాళ అది పెద్దగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సూపర్ జిఎస్టీని ఎవరు విధించారు, ఎందుకు తగ్గిస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం. ఇదంతా కూడా ప్రజల కోసమని చెప్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకత, ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తిని తగ్గించడానికి ఇవాళ జిఎస్టీని అంటే తగ్గించి ఇవాళ గొప్పగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి పైపించి ఇవాళ ఎన్డీఏ నాయకులు, నేతలంతా ఏం చెప్తా ఉన్నారంటే జిఎస్టీని తగ్గిస్తామని ఎక్కడ కూడా ఎన్నికల హామీలు చెప్పలేదు, అయినా సరే ఎన్నికల్లో ఇవ్వనటువంటి హామీని కూడా అమలు చేస్తామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇదే సందర్భంలోనే దేశ ప్రధానమంత్రి గారిని, రాష్ట్రంలో ఎన్డీఏలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాం. 2014 రాష్ట్రం అంటే విభజన తర్వాత పార్లమెంట్లో మీరు ఇచ్చినటువంటి, అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటి? 2014 ఎన్నికల్లో తిరుపతి బహిరంగ సభలో బీజేపీ నాయకులు, అగ్రనాయకులు వెంకయ్య నాయుడు గారు స్వయాన చెప్పారు, ప్రతి హోదా 5 సంవత్సరాలు ఇస్తామని పార్లమెంట్లో. మరి కాంగ్రెస్ పార్టీ చెప్పింది 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు కావాలని అడిగారు. ఇవాళ ఈ రాష్ట్రానికి మీరు ఇచ్చారా అమలు అంటే అమలు చేశారని అడుగుతా ఉన్నాం. ప్రత్యేక హోదా రాలే, విభజన హామీలు పార్లమెంట్ సాక్షిగా చట్టం చేశారు, విభజన హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు. వెనకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు, ప్యాకేజీ ఎంతమందికి అమలు అయిందని అడుగుతా ఉన్నాం. కడప నగరంలో ప్రభుత్వ రంగంలోనే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్నారు, ఆ హామీలన్నీ ఏమైనా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి గారు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి మీరు ఇచ్చినటువంటి హామీల మీద ఒక స్పష్టమైన ప్రకటన చేసి కర్నూలు నగరంలో బహిరంగ సభ పెడితే ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు, హర్షిస్తారు అని చెప్తా ఉన్నాం. లేదంటే మీరు రాయలసీమ ప్రాంతానికి వచ్చి బహిరంగ సభ పెట్టే నైతిక అర్హత, హక్కు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉండదని చెప్తా ఉన్నాం. అందుకోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పురస్కరించుకొని ఎన్నికల హామీల మీద అడుగుతూ ఉన్నాం, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం, మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా సమాధానం చెప్పాలి. చెప్పిన తర్వాతనే కర్నూలు నగరానికి వచ్చి మీరు బహిరంగ సభ పెట్టుకోవాలని అడుగుతూ ఉన్నాం. మరి దానితో పాటు ఇవాళ సంవత్సరం తర్వాత అనేకమైనటువంటి హామీల్ని మీరు పోయిన ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చింది. మరి దానితో అనుబంధంగా చాలా వర్గాలకు హామీలు ఇచ్చారు, ఎన్నికల మేనిఫెస్టోలు కూడా పెట్టారు. సూపర్ 6లో మరి ఇవాళ నిరుద్యోగ వృత్తి ఏంటి? నిరుద్యోగులందరికీ కూడా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏడాదికి 4 లక్షల చొప్పున ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాల ఖాళీలన్నీ కూడా నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 1.5 సంవత్సరం అవుతా ఉంది, 8 లక్షల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఎక్కడ ఉన్నాయని అడుగుతా ఉన్నాం. ఈ 1.5 సంవత్సరంలో నిరుద్యోగ యువతకంతా కూడా నిరుద్యోగ వృత్తి ఎక్కడుందని అడుగుతా ఉన్నాం. మహిళలందరికీ కూడా నెలకి 3,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పారు. మరి 1,500 చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పారు. అవన్నీ కూడా అమలు చేయాలి.
ఇప్పటికైనా సరే కర్నూలు నగరానికి వచ్చేస్తున్నటువంటి దేశ ప్రధానమంత్రి గారు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాల మీద, గతంలో ఇచ్చినటువంటి విభజన హామీల మీద ఒక స్పష్టమైన ప్రకటన చేసి కర్నూలు నగరంలో బహిరంగ సభ నిర్వహిస్తే ప్రజలందరూ హర్షిస్తారు. లేదంటే మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు భంగం మీద మేము ప్రశ్నిస్తాము, నిరసన వ్యక్తం చేస్తామని ఈ ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రి గారికి స్పష్టం చేస్తాము. ఈ నెల 16వ తేదీన రాయలసీమ జిల్లాలోని కర్నూలుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్ల చొక్కాలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి అడుగుతున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, మరి విభజన చట్టంలో ఉన్నటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు పరిశ్రమ ప్రారంభించిన తర్వాతే రాయలసీమ జిల్లాలో అడుగు పెట్టాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రతి సభలలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు ఇదే నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఢిల్లీలో నల్ల చొక్కాలు ధరించి ధర్మ పోరాట దీక్షలు చేశారు. మరి 2019 ఎన్నికల సమయం కంటే ముందు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదే 2024 ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మరి డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి మేము అడుగుతాను. ఇవాళ మరోవైపు ఇదే అనంతపురంలో మరి సోములదొడ్డి దగ్గర సభ పెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ పాచిపోయిన లడ్డూలు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారంటా ఉన్నారు. మీరు ఈ రాష్ట్రం అధికారంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వాములుగా ఉన్నారు. పాచిపోయిన లడ్డూలు పక్కకి పెట్టేసి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు. ఏవైతే విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తు పెట్టినారా, కేంద్రంలో మోదీ మన రాష్ట్రంలో అడ్డు పెట్టుకునే మన రాష్ట్రం బీహార్, ఈ రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి తెలుపుకపోతే అధికారం వచ్చేటువంటి పరిస్థితి నరేంద్ర మోదీ గారికి లేదు. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా అడగాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక ఇవ్వకుండా రాయలసీమకు అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోదీ పర్యటనని తక్షణమే వెనక్కి విరమించుకోవాలా. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అడ్డుకుంటాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించిన తర్వాతే రాయలసీమ జిల్లాలో పర్యటించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం.